అనిపిస్తూ ఉంది. ఆయన కంటే నాకు ముందు బలహీనత వచ్చింది, పక్షవాతం వచ్చింది. కానీ నేను చనిపోతానేమో అనుకున్నాను. కానీ మరి నాకంటే చిన్నవాడు సుజీవరాజయ్య గారు చనిపోవటం విషాదకరం. మేము నలుగురిలో ముగ్గురు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు, నేను ఒక్కడనే ఉన్నాను. మరి చాలా కుమిలిపోతూ ఉన్నాను. సుజీవరాజయ్య గారు ఉంటే నాకెంతో ఆదరణగా ఉండేది. ఇంట్లోకి వెళ్ళగానే ఏదో సలహా ఇచ్చేవాడు, ఇప్పుడు సలహా ఇచ్చేవారు లేరు. దాదాపు నెల రోజులు నేను హాస్పిటల్లో తిరుగుతూ ఉన్నాను. అలాగే కుటుంబ సభ్యులు, మరి దీవెనమ్మ గారు అలాగే ఎంతో ప్రయాసపడ్డారు తన భర్త కొరకు. ఎవరు చేయలేని పరిచర్య చేశారు. దాన్ని బట్టి మరి మంచి భార్యను తమ్ముడికి ఇచ్చారు. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అయితే మరి సంఘాలకు చెప్పే మాట ఏమిటంటే, మరి అమ్మగారిని ఒక ఆత్మీయ తల్లిగా చూసుకోండి, ఆదరించండి. తమ్ముడు ఉంటే ఎవరితో ఎలా మాట్లాడాలో జ్ఞానవంతుడు. సంఘాలు కట్టి నాన్నగారు ఇచ్చిన చిన్న సంఘాలే, కానీ ఇంత వైభవంగా సంఘాలతో మాట్లాడి ఇంత పెద్ద పెద్ద మందిరాలు కట్టారు. అది తమ్ముడి యొక్క జ్ఞానం, ఎవరితో ఎలా మాట్లాడాలో అని మాట్లాడి చేసేవారు. అలాగే అమ్మగారిని ఒక కన్న తల్లిగా, ఆత్మీయ తల్లిగా చూసుకోండి. అలాగే మరి ఒకే ఒక కొడుకు, ఒక కుమారుడు దేవుని సన్నిధికి వెళ్ళాడు. శ్యాంపాలయ్య గారి యొక్క మాట విని సుజీవరాజయ్య గారిని ఎలాగైతే చూశారో శ్యాంపాలయ్య గారిని కూడా అలాగే చూసి గౌరవించాలని మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. మరి